అందుకే నేను అడుగుతున్నా ఈరోజు బీఆర్ఎస్ నాయకులను 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా ఇవాళ నేను చెప్పదలుచుకున్నా ఇవాళ నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఎవరిని తిడతలేను ఎవరిని ప్రశ్నిస్తలేను ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం 8 నుంచి 9 నెలలే పరిపాలన చేయడానికి 2023 డిసెంబర్లో మేము అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చేయడానికి అవకాశం రాలే ఆ రోజు 5-6 నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలు ఎక్కలేదు ఆ తర్వాత 8-9 నెలల్లోనే మేము పరిపాలన చేసింది ఇవాళ నేను అడుగుతున్నా మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి నేను చెప్పిన నిజమైతేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ సమస్య ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను దిల్సుఖ్ నగర్లను అమీర్పేట చౌరస్తాలను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వకర్సులకు తీసుకొని జేబులో పైసలు పెట్టుకొని హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయితే 10 సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా పోలీసు ఉద్యోగ నియామకాలు టీచర్ల ఉద్యోగ నియామకాలు డాక్టర్ల ఉద్యోగ నియామకాలు పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు నర్సుల నియామకాలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ నియామకాలు చేపట్టిందా నోటిఫికేషన్ ఇవ్వరు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెట్టి కోచింగ్ సెంటర్లతో కుమ్ముక్కై పరీక్షలు పెట్టకుండా విద్యార్థులు రాయకుండా చేసి విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో అనాథలుగా వాళ్ళను 10 సంవత్సరాలు తిప్పింది మీరు కాదా మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా ఇవాళ టీచర్లను అడగండి 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా ఇవాళ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా ఇవ్వకపోతే నాకు ఓటు వేయకండి